హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు ఫుల్ జాయింట్ ఫ్రై చేయబోతున్నాను. సూపర్గా ఉంటుంది, ఎమ్మి ఎమ్మి. దాంట్లోకి పలావ్ అనమాట, బిర్యానీ లాగా దీంట్లోకి నంచుకోవచ్చు. ఫ్రై పీస్ బిర్యానీ అనుకోండి. ఉప్పు నీళ్ళలో నానబెట్టానండి, ఒక గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టామంటే పీస్ అనేది చాలా స్మూత్గా, థండర్ అంటారు కదా, అట్లా ఎమ్మి ఎమ్మిగా భలే ఉంటుంది. ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం ఫ్రై చేసిన తర్వాత. ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. ఇట్లా గుచ్చుకోవాలి, తొందరగా మనకి లోపల వరకు బాగా ఉడికిపోతుంది, లేకపోతే ఫ్రై అవ్వదు బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఒక స్పూను గరం మసాలా, ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్, పసుపు, రుచికి సరిపడా చిటిక. నేను 2 టైప్స్ ఆఫ్ గరం మసాలా యూజ్ చేస్తాను. ఇది ఇంకొక గరం మసాలా అండి, ఇది కొంచెమే వేస్తున్నాను. సాల్ట్, లెమన్, సగం పీస్ లెమన్ పిండుతున్నానండి. ఇప్పుడు ఇదంతా, ఈ మసాలా అంతా దీంట్లో కలిపేద్దాము. బాగా పట్టించాలి మసాలా. ఎంత బాగా పట్టిస్తే అంత లోపలికి వెళ్తుంది బాగా. చిన్నపిల్లలకు బాడీ మసాజ్ చేస్తాం కదా, అట్లా చేయాలి నీట్గా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫుల్ జాయింట్ చేయబోతున్నాము. చికెన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేశాను కదా. ఇప్పుడు ప్యాన్ వేడైపోయింది, ఇప్పుడు ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. తర్వాత కేఎఫ్సి ఈరోజు, అలాగే చికెన్ కర్రీ, బగారా రైస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఫుల్ జాయింట్ పీస్ ఫ్రై చేసేద్దాము. అది అయిపోతే ఇంక మిగతా అన్ని కేఎఫ్సి, బగారా రైస్ స్టార్ట్ చేసేద్దాము. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ప్యాన్ వేడైపోయింది, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. ఫస్ట్ ఒకటి ఫ్రై చేసుకున్నాం, తర్వాత ఇంకోటి ఫ్రై చేసుకున్నాము. రెండు పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఫ్రై చేసుకుంటే బాగా వేగిపోతుంది. మంచి అట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నామంటే మంచి టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ కలర్లోనే ఉందండి టేస్ట్ అంతా. ఆ కలర్ వచ్చే వరకు బాగా తిప్పుకుంటూ ఆ నూనె ఉంది కదా, అది అట్లా పైన వేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే రెస్టారెంట్ స్టైల్లో మనకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇట్లాగే చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బగారా రైస్ స్టార్ట్ చేస్తున్నానండి. బగారా రైస్కి సింపుల్గా అయిపోతుందండి. ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 5-6 మొగ్గలు, 2 పెద్ద ఇలాచి, ఒక బిర్యానీ ఆకు తుంచి వేసాను. అందులోకి ఒక చెక్క, ఒక 2 ఇంచుల చెక్క, అది బాగా కొంచెం అట్లా ఫ్రై చేసుకొని ఒక 3 ఇలాచి వేసాను ఫ్లేవర్కి. ఇప్పుడు ఆనియను, టమోటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ బాగా వేపుకోవాలి. బాగా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపేసుకున్న తర్వాత ఆ గ్రేవీ అనేది మంచి కలర్ రావాలండి. అట్లాగా బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే బగారా రైస్కి మంచి కలర్ అనేది వస్తుంది.
ఇప్పుడు నేను 2 కప్పులు బాస్మతి రైస్కి 3 కప్పుల వాటర్ పోసాను. నానబెట్టుకున్నాను కాబట్టి 3 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ మరిగిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసాను, 1 స్పూన్ నెయ్యి. అవంతా బాగా మిక్స్ అవ్వాలి. ఒకసారి ఉప్పు చూసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొచ్చి వాటర్లో వేసేసామంటే బాగా అట్లా మరీ ఎక్కువ కలపకుండా, బాస్మతి బియ్యం కదా విరిగిపోతాయి, కొంచెం నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి సగం నిమ్మదబ్బ పిండి వేసాను. లాస్ట్లో ఒకసారి ఉప్పు చూసుకొని 2 విజిల్స్ పెడితే బగారా రైస్ అయిపోతుంది. ఇప్పుడు కేఎఫ్సి ప్రాసెస్ అండి. 2 ఎగ్గులు కొట్టి వేసేసుకున్నాను. ఒక బౌల్లో వేసుకొని అది బీట్ చేసుకోవాలి, బాగా అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు కేఎఫ్సికి ప్రాసెస్ చూడండి. లెగ్ పీసులన్నిటికీ ఘాట్లు పెట్టేసుకొని వాటిని 1 గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టానండి చికెన్ని. అప్పుడు కేఎఫ్సి తింటుంటే ముక్కలు అనేవి బాగా మెత్తగా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను పెప్పర్ పౌడరు, కొంచెం పసుపు, కారం మన రుచికి సరిపడా, గరం మసాలా 1 స్పూను వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కల్ని. ఫస్ట్ ఇలాగా మసాలా అంతా ముక్కలకు పట్టాలి, లేకపోతే లోపల కేఎఫ్సి తినేటప్పుడు మనకి ముక్క అనేది చప్పగా ఉంటుంది. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టిందంటే బాగా మనము లోపల తిన్నప్పుడు కూడా చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది చికెన్ అనేది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 అవర్స్ అలా పక్కన మ్యారినేట్ చేసి పెట్టేసామంటే ముక్కలు అనేవి బాగా మ్యారినేట్ అయిపోతాయి. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఉప్పు అనేది రుచికి సరిపడా, మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం తక్కువే వేసుకోవాలి, తర్వాత మనం మళ్ళీ పిండిలో వేసుకుంటాం కాబట్టి. ఉప్పు అనేది మొత్తం కలుపుకున్న తర్వాత 1/2 దబ్బ నిమ్మకాయ పిండుతున్నానండి. ఇప్పుడు అదంతా నిమ్మకాయ జ్యూస్ అంతా బాగా కలిసిపోయేటట్టు ముక్కలకు అన్నిటికీ కలిపేసుకొని, ఇప్పుడు దానికి కేఎఫ్సికి మెయిన్ ఇదే కాబట్టి పైన దీన్ని చూసి అట్రాక్ట్ అవుతాం కాబట్టి దీన్ని నీట్గా జాగ్రత్తగా కలుపుకోవాలి. మైదా వేసాను, 1 కప్పు మైదా వేసుకొని 1/2 స్పూను పెప్పర్ పౌడర్ వేసాను. మన రుచికి సరిపడా కొంచెం 1 స్పూన్ అయితే సరిపోతుంది కారము, ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ 1/2 కప్ అయితే సరిపోతుంది. 1 కప్పు మైదాకి 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసాను. అదంతా బాగా కలుపుకొని ఎగ్ బ్యాటర్ ఉంది కదా దాంట్లో ముంచుకున్న తర్వాత కేఎఫ్సికి ఆ పిండిలో అట్లా కలుపుకుంటూ తిప్పుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ తిప్పాలి. 2-3 సార్లు అలా తిప్పుకున్నామంటే దానికంతా బాగా పడుతుంది. అట్లా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. వాటర్లో కూడా ముంచుతారు, నేనైతే వేయలేదు. ఇప్పుడు అన్నీ అట్లాగే అదే ప్రాసెస్లో అదే విధానంలో కలుపుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క ముక్కని అలా వేసేసుకోవాలి. సేమ్ మనకి హోటల్లో అయితే, రెస్టారెంట్లో, కేఎఫ్సి మాల్స్లో అంతా ఎలా ఉంటుందో అలాగే మనం సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు దాన్ని కదపకుండా అట్లాగే ఉంచేసి ఒక 5 మినిట్స్ తర్వాత రివర్స్ చేసుకోవాలి. వెంటనే తిప్పామంటే అదంతా ఊడిపోతుంది పైన. చూడండి, అట్లా తిప్పుకుంటూ నిదానంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, సేమ్ మనకి బయట కొనుక్కున్నట్టే ఉందా? ఉంటే నాకు కామెంట్ చేయండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి, బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు సండే అంతా చికెను. కేఎఫ్సి మా పిల్లలకి నాకు చాలా ఇష్టం అండి. బయటికి వెళ్తే మా హస్బెండ్ని కేఎఫ్సి అడిగే కొనిచ్చుకొని తింటాము, అంత ఇష్టం అనమాట. ఇంకా ఇంట్లోనే చేయడం స్టార్ట్ చేశాను ఈ మధ్య, అంతగా బయట కొనట్లేదు. చూడండి ఎంత బాగుందో. కొంచెం ఆ బ్రౌన్ మరీ బ్రౌన్ అవసరం లేదు, ఆ కలర్ వచ్చే వరకు ఉంచేసి తీసేసేయాలి. టిష్యూ పేపర్లో వేయొద్దండి, టిష్యూ పేపర్లో వేస్తే ఆయిల్ అంతా పీల్ చేసి అంత టేస్టీగా ఉండదు. అట్లాగే తీసిన వెంటనే కొంచెం ఆరిన తర్వాత డైరెక్ట్గా తినేసేయాలి. పేపర్ మీద వేసామంటే అదంతా మెత్తగా అయిపోతుంది, అట్లా వేయకూడదు. ఈటింగ్ టైం. సాస్లో అద్దుకుంటూ తిన్నామంటే సూపర్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు బగారా రైసు, చికెన్ కర్రీ, ఫ్రై పీస్ చికెను. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా నా వీడియో?